నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో అవనిగడ్డ తాలూకా కోడూరు మండలంలో ఉల్లిపాలెం అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 100 సంవత్సరాలకు పూర్వంగా శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయం ఉంది. కాలక్రమంలో ఆలయం జీర్ణమైతే జీర్ణోద్ధరణ చేసి నూతనంగా ఆలయాన్ని నిర్మించుకున్నాం. అభినవ మేల్కోట అని క్షేత్రానికి పేరు. 100 ఏళ్ల నాడే మేల్కోట నుంచి సంపత్ కుమార్ అజియర్లు పాదయాత్రగా విచ్చేసి ప్రతిష్టా కార్యక్రమాన్ని కావించినట్లుగా ఆధారాలున్నాయి. అలాంటి అభినవ మేల్కోట ఇప్పుడు మంచి దినదినాభివృద్ధిగా భక్తులకు కొంగు బంగారంగా పెరుమాళ్ళు నిలిచి ఆ ప్రాంతంలో ఈ క్షేత్రం గొప్ప విశేషంగా పేరు పొందుతోంది. 15 సంవత్సరాల క్రితం దాన్ని నూతనంగా మళ్ళీ నిర్మించుకున్నాం. ఇప్పుడు రాజగోపుర నిర్మాణం కూడా పూర్తి అయింది. ఈ సందర్భంలో కోటి నారాయణ మంత్రంతో శ్రీమన్నారాయణ యజ్ఞం చేయాలి అని పెద్దల నిర్ణయం. ఏప్రిల్ 19వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు సప్తాహ్నిక దీక్షతోటి కోటి నారాయణ మంత్రాన్ని చేయడం కోసం 108 హోమగుండాలు, 13 యాగశాలలు. 12 యాగశాలల్లో 108 హోమగుండాలు సరిపోతాయి. 13వ యాగశాలలో ఇష్టియాగాలు అనగా మన కోరికలు తీరటానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాగాన్ని చేస్తారు. అలాగే 1,000,000 సార్లు నారాయణ మంత్రం భక్తులందరూ కలిసి ఉదయం వేళలో ప్రాతకాలంలో అందరం సామూహికంగా భగవంతుడి సన్నిధానంలో కూర్చొని అనుష్ఠానం చేసుకుంటాం. యాగం జరిగే సమయంలో యాగ నిర్వాహకులు భక్తులు ఆయా యాగశాల చుట్టూ కూర్చొని నిష్టగా జపం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అలానే 1,00,000 మంది భక్తులు ఈ 7 రోజుల్లో కార్యక్రమాన్ని సందర్శిస్తారు అని వారికి కావాల్సినటువంటి భోజన భాజనాలన్నీ కూడా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంలో యజ్ఞం పర్ఫెక్ట్గా మనం నిర్వహించుకోవడానికి 1,00,00,000 సార్లు హవన జరగటానికి 15,000 కేజీల ఆవు నెయ్యి కావాలి. దాన్ని మనం సేకరిస్తున్నాం. కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క కేజీ 1,000 రూపాయలు సమర్పించగలిగితే మీ గోత్ర నామంతో అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది ఎక్కువ మంది భక్తులతో వారి వారి పవిత్ర ద్రవ్యంతో కలిపి మనం కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తులందరినీ కూడా చేయూతనివ్వమని, మీరందరూ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ యజ్ఞాన్ని సేవించుకోవాలి అని మేము ప్రత్యేకం మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. దివిసీమ ప్రాంతం అది దివ్యసీమ, చాలా పవిత్రమైంది. మహానుభావులైనటువంటి ఆది శంకరాచార్య స్వామివారు, భగవద్ రామానుజాచార్య స్వామివారు ఆ ప్రాంతానికి చేసినట్లుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అలాగే గాంధీ మహాత్ముడు, ఎంతెంతో మంది పెద్దలు, దేశ నాయకులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కారణం, దేవతలే స్వయంగా వేణుగోపాలుని కోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. దానికి హంసల దీవి అని పేరు. ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో పుట్టినటువంటి కృష్ణానది సముద్రంలో కలిసినటువంటి ప్రాంతం సాగర సంగమము అంటారు. ఆ సాగర సంగమ ప్రాంతంలో వేణుగోపాలునికి దేవతలు ఏనాడో ఆలయాన్ని కట్టారు. అది సేవించదగింది. అలాగే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం, ఆంధ్ర మహావిష్ణువుగా ఉండేటువంటి శ్రీకాకుళేశ్వర స్వామి దర్శనం,
అలాగే ఉల్లిపాలెంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ స్వామి వారి ఆలయ దర్శనం, ఇవన్నీ కూడా ఈ యజ్ఞానికి వచ్చినప్పుడు యజ్ఞాన్ని సేవించుకోవడంతో పాటు ఈ క్షేత్రాలను కూడా సేవించుకునేటువంటి అవకాశం ఉన్నది. మంచి ప్రశస్తమైనటువంటి యజ్ఞం ఇది. ఈ యజ్ఞం లోక కళ్యాణం కోసం, ఎక్కడ లోకంలో ఎవరు ఏ యజ్ఞం చేసినా యజ్ఞ ప్రభావం దేశానికి శుభాన్ని ఇస్తుంది. యజ్ఞము అంటే కామ్యకర్మ అని అర్థం. మేం బాగుండాలి, మా దేశం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, మా జిల్లా బాగుండాలి అని, అలా అంతటా బాగా ఉండాలి అని కోరుకోవటం సన్మనుష్యుని యొక్క మనస్సు. కనుక బాగుండాలని కోరుకోగానే బాగుపడిపోదు కదా, ఆ బాగుపడటానికి ఏదో ఒకటి మంచి పని మనం చేయాలి. సనాతన వైదిక ధర్మంలో యజ్ఞము పరిపుష్టిని కలిగించేది, చక్కటి ఫలితాన్ని ఇచ్చేది అని చెప్తోంది. కనుక ఆ యజ్ఞాన్ని మనం ఏదైనా మంచి జరగాలి అని అనుకున్నప్పుడు చేస్తాం. అందులోనూ శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంలో శ్రీమన్నారాయణ మహాయజ్ఞం ప్రశస్తమైందిగా చెప్పింది. అలాంటి ప్రశస్తమైనటువంటి శ్రీమన్నారాయణ మహాయజ్ఞం పేరుతోటి అష్టాక్షరీ మహామంత్రం వేదాలలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి మంత్రాలలో సర్వప్రధానమైన మంత్రం. ఈ మంత్రాన్ని కోటిసార్లు జపిస్తూ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీ పవిత్రమైనటువంటి ద్రవ్యాన్ని ప్రేమగా మీకు తోచినంత, నిర్బంధం వద్దు, అలాగా మేము మీ సహకారాన్ని కోరుతున్నాం. తప్పనిసరిగా వచ్చి మీరు యజ్ఞాన్ని సందర్శించండి, ఆయా ప్రాంతాలను సేవించండి, ఆ యజ్ఞ భగవాను యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందండి. సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఎవరైతే ఈ కార్యక్రమం నిమిత్తం తమ సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నారో వారికి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో QR కోడ్ అలాగే ఫోన్పే నెంబర్ ఇవ్వటం జరుగుతుంది. మీ అవకాశాన్ని బట్టి 1 kg నెయ్యికి 1000 రూపాయలు అవుతాయి. దాని వరకు చేయొచ్చు. అలాగే మీతో పాటు ఇంకొక 10 మంది యొక్క సహకారాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేయాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.